తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. లైవ్ లో చూద్దాం. ఈ రోజు నేను చెప్తా ఉన్నాం, ఆ సందర్భంలో కూడా మా సభ్యులందరూ కూడా మేము మాతో పాటు అందరూ కూడా ఈరోజు ఖచ్చితంగా దాన్ని వారు మాట్లాడిన దానికి అమ్మ మర్యాదపూర్వకంగా లేదు అధ్యక్ష. నేను కోరుతా ఉన్నాను, బికాజ్ ఇట్స్ ఏ మన అందరి వైపు చూస్తూ ఉంటారు, మన అందరి వైపు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నప్పుడు మీ వైపు కూడా చూస్తూ ఉన్నారు. మీరు మాట్లాడే సందర్భం ఏ విధంగా ఉందంటే అన్ననా అన్నట్టు మీరు మాట్లాడే కార్యక్రమం చేయొద్దు, దయచేసి చెప్తా ఉన్నాము. డెఫినెట్లీ ఇట్స్ హైలీ కండెమినబుల్ అధ్యక్ష. ప్లీజ్ రిమూవ్ ఫ్రమ్ ది రికార్డ్స్. కేటీఆర్ గారు మాట్లాడిన మాటలను అన్పార్లమెంట్ పదాలను పరిశీలించి రికార్డుల నుంచి తొలగించబడింది. పల్లా రాజేశ్వరరెడ్డి గారు పల్లా రాజేశ్వరరెడ్డి గారు పల్లా రాజేశ్వరరెడ్డి గారు పల్లా రాజేశ్వరరెడ్డి బీర్లా ఐలయ్య గారు అధ్యక్ష, ఏదైతే ఇందాక బీజేపీ ఫ్లో లీడరు పెద్దలు మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు పల్లా రాజేశ్వరరెడ్డి గారు. ధన్యవాదాలు. గవర్నర్ గారి ప్రసంగం మీద బీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకటి, గవర్నర్ ప్రసంగం గతంలో 3 సార్లు ప్రవేశపెట్టినది 4వసారి. 3 సార్లు ప్రవేశపెట్టినప్పుడు కూడా కనీసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కావాల్సిన మేనిఫెస్టో ఆధారంగా గ్యారంటీలు హామీలు మొత్తం కూడా ఆ మేనిఫెస్టోలో ఈ యొక్క గవర్నర్ ప్రసంగంలో పెట్టేవాళ్ళు. ఈసారి ఆ గవర్నర్ ప్రసంగంలో ఆ గ్యారంటీల విషయమే మర్చిపోయారు అధ్యక్ష. గ్యారంటీలు అంటే మొత్తం మీరు చేసినని చెప్పేసి అనుకొని మర్చిపోయినరా, లేకపోతే కావాలని చెప్పి పెట్టలేదా అని చెప్పేసి మాకు అర్థం కాలేదు అధ్యక్ష. అందులో ముందుగా మాట్లాడుతూ సుపరిపాలన, మొదటిసారి ప్రజావాణి, రెండోసారి ప్రజావాణి, ప్రజా పరిపాలన, మళ్ళీ ఇప్పుడు 99 రోజుల పాలన అని చెప్పి పెట్టాను. ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి రోజు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు వారు చెప్పిన ఖచ్చితంగా ప్రజా దర్బారు పెడతాం, ప్రజావాణి పెడతాం, ఆ ప్రజావాణికి ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రిగా నేను వెళ్తా అని చెప్పేసి అన్నాడు, ఫ్లోర్లో కానీ లేకపోతే బయట కానీ చెప్పింది. కానీ ఇప్పటివరకు